ఈనాడు ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమమ్మా 2017 హై స్పీడ్ రైళ్లు. హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేది ఏం చెప్పను. ఎందుకనంటే ఇదంతా వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ. దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017 హైబ్రిడ్ క్లౌడ్. ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం. తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ అరామ్కో రాష్ట్రానికి సౌదీ అరామ్కో. ఇదంతా 2017. 2018 చంద్రబాబు గారు డావోస్ ఉన్నప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ దాన్నే కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు, అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్. ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు. అలీబాబా 2019 జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్. హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్తగా. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అసలు నాకు ఆశ్చర్యం, ఒకసారి మీ అందరికీ కూడా తెలియాల, మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకు మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకు చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదేగా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి, అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు.